ఆ పాస్టర్ గారికి ఒక ఆశ, చక్కని మందిరం కట్టి ప్రజలందరూ కూడా వచ్చి మందిరంలో ఆరాధించాలి అని చెప్పి చాలా కాలంగా కన్నీటితో ప్రార్థన చేసి అందరూ ఇచ్చిన కానుకలతో చక్కని మందిరాన్ని నిర్మించాడు. ఆ మందిరంలో ప్రవేశించాలని చెప్పి ఎంతో ఆశపడుతున్నప్పుడు ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి నోటీస్ వచ్చింది. మీరు మందిరం అయితే కట్టేశారు కానీ మందిరానికి కావలసినటువంటి పార్కింగ్, సరైనటువంటి స్థలం మీకు లేదు గనుక మీ మందిరాన్ని ప్రారంభించడానికి వీల్లేదు. ముందు మీకు పార్కింగ్ ఉండాలి, ఆ తర్వాత మందిరాన్ని ప్రారంభించాలి. నోటీస్ వచ్చింది. వాళ్ళకి పార్కింగ్ ఉంది కానీ ఆ పార్కింగ్ లో ఒక కొండ ఉంది. ఆ కొండ వీళ్ళదే స్థలం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటే ఒక వాక్యం చదివాడు. మీకు విశ్వాసం ఉండి కొండను చూసి లేచి సముద్రంలో పడమంటే కొండ ఏం చేస్తట? సముద్రంలో పడుతుంది. ఆవగింజంత విశ్వాసం మీకు ఉన్నట్లయితే అని వాక్యం చదివాడు. సంఘాన్ని పిలిచాడు. సంఘాన్ని పిలిచి 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, ప్రతిరోజు మందిరానికి వచ్చి ప్రార్థన చేద్దాం. మందిరంలో 70% మంది నమ్మిన వాళ్ళు వచ్చారు, విశ్వాసంతో ప్రార్థన చేశారు. 10 రోజులు అయింది, కొండ దిట్టంగా ఉంది. 15 రోజులు అయింది, కొండ కదల్లా. మందిరాన్ని మూసేసి మాస్టర్ గారు వెళ్తున్నప్పుడు 4 మనుషులు వచ్చారు. మేము గేటెడ్ కమ్యూనిటీ కడుతున్నాం. గేటెడ్ కమ్యూనిటీలో ఒక పెద్ద చెరువు ఉంది. మీరు ఒకవేళ పర్మిషన్ ఇస్తే 3 రోజుల్లో ఈ కొండ మొత్తాన్ని కూడా చెక్కేసి తీసుకెళ్ళి ఆ గోతలో పోసుకుంటాం. మీకు ఒకవేళ పార్కింగ్ కావాలంటే కొండ మొత్తాన్ని చెక్కేసి మొత్తం తొలగించేసి చక్కగా పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేసేసి పార్కింగ్ కూడా చేసేస్తాం. అంతటికీ మాకు ఒక 5 రోజులు టైం ఇస్తే చాలు. నిజంగా చేస్తారా? ఖచ్చితంగా చేస్తారు. 21వ ఉపవాస దినము నాడు పక్కకి చూస్తే కొండ లేదండి. కొండ మాయమైపోయింది. 5 రోజుల్లో ఆ కొండను మాయం చేసేశారు. చక్కగా పార్కింగ్ కోసం తారు వేసేశారు, పార్కింగ్ లాట్ తయారు చేసేసి 25వ రోజు వచ్చేసరికి ఉపవాస ప్రార్థనలు అయిపోయినాయి. ఆదివారం వచ్చేసింది. పాస్టర్ గారు అనౌన్స్ చేశారు, వచ్చే ఆదివారం మన మందిరంలో మనం ఆ దేవుడిని ఆరాధించబోతున్నాం. సో నీ జీవితంలో ఏదైతే అడ్డుగా ఉందో, ఆటంకంగా ఉందో, అభ్యంతరకరంగా ఉందో, నువ్వు ఏం చేసినా అది కదలకపోవచ్చు. కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దాన్ని తొలగించగలిగిన దేవుడు పరలోకం నుంచి దిగి వస్తాడో